Right, left, right, left, right, left, right, left, center వచ్చి రెండు సార్లు ఫోల్డ్ చేయండి. చేతులు అదే పొజిషన్లో ఉండాలి. రెండు సార్లు ఫోల్డ్ చేయాలి. మ్యాక్సిమం సీట్ దగ్గర రావాలి. చేతులు పాదాలు మళ్ళీ తీసుకొచ్చి సీట్ కాల్చే ప్రయత్నం చేయాలి. హస్తాలు అలా అదే పొజిషన్లో వచ్చి ఇప్పుడు ఎడం చేతితో జ్ఞానం నొక్కుతో కుడి వైపు రైట్ టర్న్, అలాగే లెఫ్ట్ టర్న్, సైడ్ తగ్గుతుంది, కొత్త తగ్గుతుంది, నడువులకు తగ్గుతుంది, రైట్ టర్న్, left, right, left, right, again left, again right, center. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకోండి. రెండు కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ తీసుకోవాలి. చక్కగా రెండు చేతులు బంధం వేసుకొని తరగతి తీసుకొచ్చేసేయండి. ఎల్లవేళ బంధం ఉండాలి. ఇప్పుడు ఎడం కాలు పూర్తిగా ఎడమ కాలు చేసేయండి. ఎడం కాలు పాదం ఇప్పుడు మోకాలు ప్రయత్నం చేయాలి. మీకు ఆపోజిట్ సైడ్ మర్కట థర్డ్ పొజిషన్ ఇది. అలాగే రైట్ టర్న్, left, right, నెమ్మదిగా స్పీడ్ దయచేసి స్పీడ్ ఎవరు చేయండి. ఎంత నెమ్మదిగా తెలిసి అంత ఎఫెక్టివ్గా ఉంటుంది బాడీ. లెఫ్ట్, రైట్, left, right, again left, again right, center. రెండు చేతులు తీసుకొచ్చి నడుము దగ్గర బోధించండి. రెండు కాళ్ళు అదే పొజిషన్లో ఉండాలి. ఆపన్నప్పుడు రెండు చేతులు పైకి తీసుకెళ్ళి నేల కానిచ్చి పై తలపైన తల మీద తీసుకోవాలి. నడుము కూడా అదే పొజిషన్ లేపాలి. పైకి నడుము తిరిగితే విధంగా పైకి లేపాలి. తిరిగిపోతే చూడండి లేదు. Down, up, down, up, down. Ankles పట్టుకోవాలి. యాంకిల్స్ పట్టుకోవాలి. యాంకిల్స్ పట్టుకోవాలి. కాదు గ్యాప్ ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ అప్, నడుము పైకి లేపాలి. చెస్ట్ వచ్చి గడ్డానికి కానాలి. ఈ నడుము పైకి లేపే కొద్దీ చెస్ట్ పైకి వస్తుంది. చెస్ట్ వచ్చి గడ్డానికి కానుతుంది. యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ ఆసనం బాగా నీపిస్తుంది. లేని వాళ్ళ జీవితంలో థైరాయిడ్ ప్రాబ్లం మన అప్, down, up, down, up,
down, up. ఒక్క 10 సెకండ్లు అలాగే ఉండండి. Slowly up. Shavasana. Hard.